రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులను కాపాడడం కోసమే ఒక అమాయక విద్యార్థిని బలి తీసుకున్నారా? 19 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, 2 దశాబ్దాల న్యాయ పోరాటం, చివరకు మిగిలింది శూన్యమేనా? ఒక నడవలేని వ్యక్తి హాస్టల్ గోడలు దూకి హత్య చేయడం సాధ్యమేనా? అసలు సత్యంబాబును ఎందుకు ఇరికిచ్చారు? కోర్టులో భద్రంగా ఉండాల్సిన సాక్ష్యాధారాలు హఠాత్తుగా ఎలా మాయమయ్యాయి? వాటిని ఎవరు తగలబెట్టారు? 2026లో సిబిఐ ఈ కేసును ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది? 2007లో మొదలైన ఈ మిస్టరీ 2026 ఫిబ్రవరిలో ఎటువంటి దోషులు లేకుండానే ముగిసింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? హాస్టల్ గోడల మధ్య దాగి ఉన్న నిజాలేంటి? రాజకీయ కుట్రలు ఈ కేసును ఎలా పక్కదారి పట్టించాయి? పూర్తి వివరాల్లోకి వెళ్దాం. 2007 డిసెంబర్ 26 రాత్రి క్రిస్మస్ సెలవుల తర్వాత ఆయిషా మీరా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్కు తిరిగి వచ్చింది. డిసెంబర్ 27 తెల్లవారుజామున ఆమె హాస్టల్ గదిలో లేదు. తోటి విద్యార్థులు వెతకగా హాస్టల్ బాత్రూంలో ఆమె డెడ్ బాడీ రక్తపు మడుగులో పడి ఉంది. నిందితుడు ఆమెపై అత్యంత పాశవికంగా దాడి చేశాడు. పోస్ట్మార్టం రిపోర్టు ప్రకారం ఆమెపై అత్యాచారం జరిగిన తర్వాత ఆమె గొంతు కోసి శరీరంలోని వివిధ భాగాల్లో కత్తితో పొడిచి చంపారు. అయితే అక్కడ డెడ్ బాడీ పక్కనే ఒక లేఖ దొరికింది. అందులో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు నన్ను కాదన్నావు, అందుకే నిన్ను చంపేశాను అని రాసి ఉంది. ఇది నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించడానికి, దీనిని ఒక లవ్ ఫెయిల్యూర్ కేసుగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నం అని తర్వాత తేలింది. ఆయిషా మీరా తన ప్రాణాలను కాపాడుకోవడానికి నిందితుడితో పోరాడినట్లు డిఎన్ఏ ద్వారా పోలీసులు చెప్పారు. ఆ రాత్రి హాస్టల్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ఎలా ప్రవేశించారు? వార్డెన్ లేదా సెక్యూరిటీ ఎందుకు గమనించలేదు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ సమయంలో హాస్టల్ వార్డెన్ ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా ఉందని ఆరోపణలు వచ్చాయి. హాస్టల్ చుట్టూ ప్రహరీ గోడ ఉంది, సెక్యూరిటీ ఉంది. మరి హంతకుడు లోపలికి ఎలా వచ్చాడు? పోలీసులు చెప్పిన దాని ప్రకారం నిందితుడు వెనక వైపు నుంచి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. కానీ ఆయిషా తల్లిదండ్రుల ఆరోపణలు వేరేలా ఉన్నాయి. ఆ రాత్రి హాస్టల్ వార్డెన్ సహకారంతోనే కొందరు వ్యక్తులు లోపలికి వచ్చారని, ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని వారు వాదిస్తున్నారు. హాస్టల్ లోపల అంత దారుణం జరుగుతుంటే మిగతా స్టూడెంట్స్కి ఎందుకు వినిపించలేదు? ఇది నేటికి ఒక మిస్టరీని. అయితే 2008 ఆగస్టులో పోలీసులు సత్యంబాబు అనే వ్యక్తిని నిందితుడిగా అరెస్ట్ చేశారు. సత్యంబాబు అనే అతను సెల్ ఫోన్ రాబరీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఇంట్రాగేషన్లో ఆయిషా మర్డర్కు కన్ఫెషన్ చేశాడని పోలీసులు చెప్పారు. అతను మరో 14 మంది బాలికలపై క్రైమ్ చేశాడని కూడా అంగీకరించాడు. డిఎన్ఏ టెస్టు, పొటెన్సీ టెస్టు, ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ మ్యాచ్ అయ్యాయని 400 మంది సస్పెక్టుల నుంచి ఈ ఎవిడెన్స్ ఆధారంగా క్రైమ్ సీన్ వద్ద సత్యంబాబు రాసిన లవ్ లెటర్, ఆయిషా డ్రెస్పై ఆమె ఛాతిపై మార్కర్తో చిరుతాని రాసినట్టు సత్యంబాబునే ఇది ఎంత చేశాడని పోలీసులు చెప్పారు. పోలీసులు సత్యంబాబుని సైకిక్ కిల్లర్గా పిలిచి డిసెంబర్ 27 రాత్రి సినిమా చూసి తిరిగి వస్తూ హాస్టల్ 2వ అంతస్తులో ఆయిషాను మొబైల్లో మాట్లాడుతున్నట్టు చూసి గోడ ఎక్కి దాడి చేశాడని కథ చెప్పారు. ఈ ఎవిడెన్స్తో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. విజయవాడ కోర్టు 2010 సెప్టెంబర్ 30న జీవిత ఖైదు విధించింది. ఇక్కడ ఇంకా ట్విస్ట్ ఏంటి అంటే, సత్యంబాబు పింక్ డిసీజ్ అంటే పాలిన్యూరోపతి అనే నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. అతను సరిగ్గా నడవలేడు, పరిగెత్తలేడు. అలాంటి వ్యక్తి హాస్టల్ గోడలు దూకి ఒక అమ్మాయిని అంతం చేయడం అసాధ్యమని వైద్యులు మరియు కోర్టు నిర్ధారించింది. రాజకీయ ఒత్తిడి వల్ల అసలైన హంతకులను వదిలేసి దిక్కులేని ఒక దళిత యువకుడిని పోలీసులు బలిపశువును చేశారు. ఏ తప్పు చేయకపోయినా సత్యంబాబు దాదాపు 8 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 2017లో కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. అతనికి ₹1,00,000 పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ 8 సంవత్సరాలు అతని జీవితం ఖరీదు ₹1,00,000. ఈ కేసులో పోలీసులు కావాలనే దర్యాప్తును పక్కదారి పట్టించారని హైకోర్టు సైతం మందలించింది. అసలు ఆధారాలు కరెక్ట్గా లేనప్పుడు అతనికి విజయవాడ కోర్టు ఏ విధంగా జీవిత ఖైదు వేసింది? మెయిన్గా ఈ కేసులో జరిగిందేంటో ఇప్పుడు చెప్తా. వీడియో క్లియర్గా చివరి వరకు చూడండి. ముఖ్య అనుమానితులను వదిలేయడం. ఆయిషా తల్లిదండ్రులు మొదటి నుంచి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి మనవడు కోనేరు సతీష్ మరియు అతని స్నేహితులు మరియు హాస్టల్ యాజమాన్యంపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ పోలీసులు వారిని అసలు విచారించనే లేదు. సంఘటనా స్థలంలో దొరికిన ఫుట్ ప్రింట్స్ సత్యంబాబువి కావని తేలినా పోలీసులు పట్టించుకోలేదు. సాక్ష్యాలు ధ్వంసం. ఈ కేసులో అత్యంత వివాదాస్పదమైన విషయం ఏమిటంటే, కేసు ఇంకా కోర్టులో ఉండగానే విజయవాడ కోర్టులోని స్టోర్ రూమ్లో ఉన్న ఆయిషా మీరా బట్టలు, ఇతర కీలక సాక్ష్యాలను అధికారులు ధ్వంసం చేశారు. దీనివల్ల తర్వాత వచ్చిన సిబిఐకి డిఎన్ఏ పరీక్షలు చేయడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు.
సత్యంబాబుతో బలవంతంగా నేరాన్ని ఒప్పించారని, అతన్ని చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి. 2017లో తీర్పు ఇస్తూ హైకోర్టు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు అధికారులు తన విధిని విస్మరించారని, ఒక అమాయకుడి జీవితాన్ని నాశనం చేశారు, అసలైన హంతకులను పట్టుకోవడంలో విఫలమయ్యారు. అంతేకాకుండా ఈ కేసును మొదటి నుంచి డీల్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. ఆయిషా మీరా తల్లిదండ్రులు మొదటి నుంచి కోనేరు సతీష్ పైనే ప్రధానంగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు కోనేరు రంగారావు మనవడు ఆ రాత్రి కోనేరు సతీష్ మరియు అతని స్నేహితులు హాస్టల్కు వచ్చారని, ఆయిషాను వేధించారని ఆమె తల్లి శంషాద్ బేగం ఆరోపించారు. స్థానిక పోలీసులు రాజకీయ ఒత్తిళ్ల వల్ల సతీష్ను విచారించకుండా అతన్ని కాపాడడానికి సత్యంబాబుని ఇరికించారని ఆమె వాదించారు. కేసును సిబిఐ చేపట్టిన తర్వాత కోనేరు సతీష్ను అలాగే ఆయన స్నేహితులను పిలిపించి విచారించింది. వారికి లై డిటెక్టర్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ పరీక్షల్లో లేదా విచారణలో కోనేరు సతీష్ హత్య చేసినట్లు ఎటువంటి పక్కా సాక్ష్యాలు కానీ, DNA కానీ, వేలుముద్రలు కానీ లభించలేదు లేదని సిబిఐ పేర్కొంది. అందుకే ఆయనపై ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు. అసలు నిందితులను పట్టుకోవడానికి 12 ఏళ్ల తర్వాత సిబిఐ ఒక నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట శ్మశాన వాటికలో ఖననం చేసిన ఆయిషా మీరా మృతదేహాన్ని 2019 డిసెంబర్ 14న వెలికి తీశారు. ఢిల్లీ మరియు చండీగఢ్కు చెందిన ఫారెన్సిక్ నిపుణులు ఆధ్వర్యంలో ఈ రీపోస్ట్ మార్టం జరిగింది. నిందితుడికి సంబంధించిన DNA గుర్తులు ఏమైనా ఎముకల ద్వారా దొరుకుతాయని భావించారు. మృతదేహం పూర్తిగా అస్థిపంజరంగా మారిపోయింది. నిపుణులు కొన్ని శాంపుల్స్ను సేకరించి పరీక్షలకు పంపారు. 2026 నాటి తుది నివేదిక ప్రకారం మృతదేహం వెలికి తీసిన సమయానికి చాలా ఏళ్లు గడిచిపోవడం మరియు అప్పటి సాక్ష్యాలు, ఆయిషా బట్టలు, ల్యాబ్ రిపోర్ట్లు కోర్టులో ధ్వంసం కావడం వల్ల రీపోస్ట్ మార్టం ద్వారా కూడా నిందితులను గుర్తించే బలమైన ఆధారాలు లభించలేదు. విజయవాడ కోర్టులో సిబిఐ అధికారులు ఆయిషా మీరా అవశేషాలను రీపోస్ట్ మార్టం కోసం సేకరించినవి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. సాక్ష్యాలు లేవని కేసును మూసివేయడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీటి పర్వంతమయ్యారు. న్యాయం దొరకలేదని తెలిసినా కనీసం మా బిడ్డ అవశేషాలైనా ప్రశాంతంగా మట్టిలో కలిపే అవకాశం వచ్చిందని వారు ఆవేదనతో అంత్యక్రియలు పూర్తి చేశారు. మన సిస్టంలో ఒక ఆడపిల్లని రేప్ చేసి చంపేస్తే కనీసం ఎవడు చేశాడు ఏంటి అనేది 20 ఏళ్ళు అయినా ఎలాంటి ఇది లేదు. తప్పు చేయని వాళ్ళకి 8 ఏళ్ళు శిక్ష ఏంటో అంతా విచిత్రంగా ఉంది.